పరీక్షలో అవకతవకలను నిరసిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా కోరుతూ సోనం వాంగ్చుక్ చేపట్టిన నిరాహార దీక్ష నేడు 18వ రోజు కూడా కొనసాగుతుంది. ఫలితంగా ఆయన కండరాలు క్షీణించాయి. తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నారు. ఆయన తన నిరాహార దీక్షను విరమించడానికి నిరాకరించారు. వివిధ వర్గాలు ఆయన నిరాహార దీక్షను విరమించుకోవాలని విజ్ఞప్తి చేయడంతో పాటు చర్చలు ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరాయి. ఈ సందర్భంగా నీటి సమస్యపై గత 25 రోజులుగా జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న కాక్రోజ్ జనతా పార్టీ 5 సూత్రాల పరీక్ష సంస్కరణ చార్టర్ను ఆవిష్కరించింది. తమ ఆందోళనకు రాజకీయ పార్టీల నుంచి మద్దతు పెరుగుతుందని ఆ పార్టీ పేర్కొంది. వాంగ్చుక్ ఆరోగ్యం క్షీణిస్తుండటంతో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, శివసేన యూబీటీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తదితర నాయకులు ఆయనను నిరాహార దీక్ష విరమించాలని కోరారు. ప్రముఖ నటి జీనత్ అమన్ వాంగ్చుక్తో చర్చలు జరపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ భారతదేశం తన గొప్ప మేధావులలో ఒకరు బలి అవుతుంటే చూస్తూ ఊరుకోకూడదు అని అన్నారు. సినీ ప్రపంచానికి చెందిన మరో సభ్యుడు 3 ఇడియట్స్ నటుడు ఓమి వైద్య ఆ కార్యకర్త మరణించడం తనకు ఇష్టం లేదని చెప్తూ వాంగ్చుక్ క్షీణిస్తున్న ఆరోగ్యంపై ప్రజలు దృష్టి పెట్టాలని కోరారు. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే మాట్లాడుతూ వాంగ్చుక్ కండరాలు క్షీణించాయని, తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నారని, ఆయన నిరాహార దీక్ష ప్రారంభించినప్పటి నుండి 8.5 కిలోల బరువు తగ్గారని తెలిపారు. అందరిలాగే నేను కూడా నిరాహార దీక్షను విరమించమని వాంగ్చుక్ను వేడుకున్నాను. దానికి అతను నన్ను నిరాహార దీక్ష విరమించమని అడగవద్దు, కనీసం చర్చలు కూడా ఎందుకు జరపడం లేదో ప్రభుత్వాన్ని అడగండి అని ప్రశాంతంగా బదులిచ్చాడని దీప్కే ఎక్స్లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా భారతదేశ ప్రభుత్వ పరీక్షల వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పులకు పిలుపునిస్తూ 5 సూత్రాల పరీక్ష సంస్కరణ చార్టర్ను సీజేపీ అధికార ప్రతినిధి వైష్ణవి ఆవిష్కరించారు. మరోవంక వాంగ్చుక్ నేతృత్వంలో జరుగుతున్న నిరాహార దీక్షలో చేరిన పలువురు నిరసనకారుల ఆరోగ్యం క్షీణించింది. వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యే రోజు జూలై 20న తను ప్రతిపాదించిన చలో పార్లమెంటు యాత్రకు సీజేపీ సన్నాహాలను ముమ్మరం చేసింది. తమ మిస్డ్ కాల్ ప్రచారం ద్వారా ఇందులో పాల్గొనవలసిందిగా మద్దతుదారులను కోరింది. ప్రతిపాదిత పార్లమెంటు యాత్రకు మిస్డ్ కాల్ ప్రచారం ద్వారా 1.3 లక్షల మందికి పైగా తమ మద్దతు నమోదు చేసుకున్నారని అధికారిక ప్రతినిధి అశుతోష్ తెలిపారు. మమతా బెనర్జీ ఫోన్లో వాంగ్చుక్తో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారని, ధైర్యంగా ఉండాలని కోరారని, విద్యార్థులకు న్యాయం కోరుతూ సీజేపీ చేస్తున్న ఉద్యమానికి సంఘీభావం తెలిపారని దీప్కే చెప్పారు. వాంగ్చుక్ నిరాహార దీక్షను విరమించాలని అఖిలేష్ యాదవ్ సైతం ఎక్స్లో విజ్ఞప్తి చేశారు. బీజేపీకి అసలు ప్రాణం విలువ తెలియదు, వారికి ధనమే సర్వస్వం, అవినీతి ద్వారా సంపాదించిన సంపద తెచ్చిన అహంకారంతో వారు మత్తులో ఉన్నారు, వారిలో మార్పు వస్తుందని ఆశించడం వ్యర్థం, అహంకారం ఉన్నవారిని సంస్కరించలేమని ఆయన అన్నారు. కాగా వాంగ్చుక్ సీజేపీ చేపట్టిన నిరసన కార్యక్రమానికి ఆప్ అధినేత కేజ్రీవాల్ తన మద్దతును ప్రకటించారు. ఇదిలా ఉండగా నీట్ పేపర్ లీక్ వ్యతిరేకంగా జరుగుతున్న శాంతియుత నిరసన ప్రస్తుతం 25వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో దీనికి సంఘీభావం తెలిపేందుకు యువత పెద్ద ఎత్తున జంతర్ మంతర్ వద్దకు రావాలని కాక్రోజ్ జనతా పార్టీ కోరింది. ఈ ఏడాది పసిఫిక్ మహాసముద్రంలో వేగంగా బలపడుతున్న సూపర్ ఎల్ నీనో ప్రపంచవ్యాప్తంగా వాతావరణాన్ని తీవ్రంగా శాసిస్తుంది. సాధారణ ఉష్ణోగ్రతల కంటే సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడం వల్ల వర్షాభావం, కరువు, రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రమాదం ఉంది. ఈ పరిణామం భారత్లో వర్షపాతం, వ్యవసాయం, ఉష్ణోగ్రతలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం కొన్ని నెలల క్రితం వరకు ఉష్ణమండల పసిఫిక్ ప్రాంతం ఎల్ నినోకు చల్లని ప్రతిరూపమైన లా నినా ప్రభావంలో ఉండేది. ఎల్ నినో అధికారికంగా ఏర్పడిందని 2026-27 ఉత్తరార్ధ గోళ శీతాకాలం వరకు ఇది మరింత బలపడుతుందని యుఎస్ నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేటివ్ ధృవీకరించింది. నవంబర్-జనవరి మధ్య ఇది చాలా బలమైన ఎల్ నినోగా మారడానికి అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనితో ఇది 1950 నుండి నమోదైన అత్యంత బలమైన సంఘటనలో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. యుఎస్ నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం ఈ సంవత్సర ప్రారంభంలో లానినా పరిస్థితుల నుండి శక్తివంతమైన ఎల్ నినోగా మారే అవకాశం ఉన్న ఈ అసాధారణ వేగవంతమైన మార్పు ప్రపంచవ్యాప్తంగా వాతావరణ శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షించింది. ఒకే సంవత్సరంలో ఇటువంటి పరివర్తన జరగడం చాలా అరుదు. అది అనేక ఖండాలలో గణనీయమైన వాతావరణ అంతరాయాల గురించి ఆందోళనను రేకెత్తిస్తుంది. 2025 చివరి నుండి ఉత్తర పసిఫిక్లోని కొన్ని ప్రాంతాలలో విస్తృతమైన సముద్ర ఉష్ణ తరంగం ఏర్పడడం ఆందోళనను మరింత పెంచుతుంది. అసాధారణంగా వేడెక్కిన ఈ విశాలమైనటువంటి సముద్ర జలాలు ఎల్ నినో బలపడడానికి దోహదపడుతున్నాయా, సముద్ర జీవావరణ వ్యవస్థలు మత్స్య సంపదపై ప్రభావం చూపుతున్నాయా అనే దానిపై పరిశోధకులు దర్యాప్తు చేస్తున్నారు. యూకే జాతీయ వాతావరణ కేంద్రం అంచనాల ప్రకారం మధ్య తూర్పు పసిఫిక్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సగటు కంటే 2 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. వాతావరణ మార్పు అభివృద్ధి చెందుతున్న ఎల్ నినో పరిణామాలను తీవ్రతరం చేయవచ్చునని నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. భూతాపం ఎల్ నినోకు కారణం కానప్పటికీ అది ప్రాథమిక ఉష్ణోగ్రతలను పెంచుతుంది. అంటే ఇప్పటికే వేడెక్కిన భూగోళానికి ఎల్ నినో ప్రేరేపిత వేడి మరింత తోడవుతుంది. దీంతో కొన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. తద్వారా పసిఫిక్ బేసిన్లోని కొన్ని ప్రాంతాలలో వర్షపాతం గణనీయంగా పెరగవచ్చు. అదే సమయంలో ఆస్ట్రేలియా, ఇండోనేషియా, ఆగ్నేసియాలలోని
చాలా ప్రాంతాలు కరువు ప్రమాదాన్ని ఎదుర్కోవచ్చు. యునైటెడ్ స్టేట్స్లో ఎల్ నీనో తుఫాన్ల మార్గాలను దక్షిణం వైపుకు మార్చగలదు. దీనివల్ల దక్షిణ రాష్ట్రాలలో తేమతో కూడిన తుఫాను పరిస్థితులు ఏర్పడతాయి. బహుశా అతిపెద్ద ఆందోళన ప్రపంచ ఉష్ణోగ్రతలపై దాని ప్రభావమే. ఫలితంగా 2027 ప్రపంచ ఉష్ణోగ్రత రికార్డులను సవాలు చేయగలదని, దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయం, నీటి వనరులు, పగడపు దిబ్బలు, మత్స్య పరిశ్రమలపై ప్రభావం చూపుతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. మరోవంక ఆందోళనకరమైనటువంటి అంచనాలు ఉన్నప్పటికీ భయపడాల్సినటువంటి అవసరం లేదని నిపుణులు నొక్కి చెప్తున్నారు. సముద్ర వాతావరణ పరిస్థితులలో మార్పులకు అనుగుణంగా వాతావరణ అంచనాలు మారవచ్చు. అయినప్పటికీ శక్తివంతమైన ఎల్ నీనో దానితో తరచుగా వచ్చే తీవ్రమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ప్రభుత్వాలు, ప్రజలు, పరిశ్రమలను కోరుతున్నారు. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.